బ్రదర్స్, మరి ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. ప్రేమ గల జీవం గల మా ప్రియ పరలోక తండ్రి, మీకు అనువైనవంతమైన నామని బట్టి మీకు వందాలైనా ఈ ఉదయకాల సమయంలో ఏదో మీ తండ్రి మీ పాఠశాలకు వచ్చి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి క్రీస్తులో మీరు మాకు ఏమై ఉన్నారో ప్రభా, అది మరొకసారి అర్థం చేసుకోవడానికి ప్రభా మీరు మాకు ఇస్తున్న ఈ సమయాన్ని ఈ కృపను బట్టి వందాలు ప్రభా. మరి ఈ యొక్క సెషన్ ని మీరు ఆశీర్వదించండి. మేము ఆలోచించిపోతున్న ఈ యొక్క టాపిక్, సాంక్టిఫికేషన్ అనే టాపిక్ మా జీవితాల్లో మేము అది అర్థం చేసుకొని ఆ విధంగా జీవిస్తూ ఆ క్రీస్తు ఫలములు ఫలిస్తూ క్రీస్తు యొక్క స్వరూపంలోకి దినదినం మార్చబడుతూ మరి అదే విధంగా నాయన మరి ఇతరులను కూడా ప్రభా శిష్యులుగా మేము నిలబెట్టడానికి మీరు మాకు సహాయం చేయమని ఇక్కడ ఇప్పుడు వచ్చిన ప్రతి బ్రదర్స్ ని మీరు ఆశీర్వదించి మా సమయానికి ప్రభావం మీరే మరి రాజుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు రక్తవర్షణాల్లో ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్స్, ఇది ఫైనల్ క్లాస్ ఆన్ అవర్ సిరీస్ హౌ పీపుల్ చేంజ్ అన్న సిరీస్ లో ఆ ఈ యొక్క టాపిక్ ఇంకొక విధంగా ఆలోచిస్తే క్రీస్తు పరిశుద్ధతలో ఎదుగుట, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడటం ఎట్లా అనేది ఉంటుంది, ఎట్లా అని మనం ఆలోచిస్తా ఉన్నాం. ఇది ఒక బుక్, హౌ పీపుల్ చేంజ్ అన్న టైటిల్ ఉన్న బుక్ టిమోథీ లేన్ అండ్ పాల్ ట్రిప్ గారు రాసిన యొక్క బుక్ లోంచి తీసిన థీమ్స్ ని బట్టి మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. సో ఇప్పటిదాకా మనము ఒక చిన్న పిక్చర్ చూసి ఆ పిక్చర్ ద్వారా మనము వన్ స్టెప్ ఆఫ్టర్ ది అదర్ మనం వెళ్తా ఉన్నాం కదా. సిచ్యువేషన్, లేకపోతే హీట్, థార్న్స్, క్రాస్ అండ్ ఫ్రూట్. సో ఈ రోజు మనం సమయం ఫ్రూట్ అన్న యొక్క అంశాన్ని ఆలోచిద్దాం, ఫలము. సో క్రైస్తవులుగా మన దినదిన పరిస్థితుల్లో, సంబంధాల్లో మన నిరీక్షణ జీవితము సాఫీగా వెళ్తుందా లేదా అన్నదానికంటే దేవునికి మహిమకరంగా ఉందా లేదా అన్నది మన అంతిమ లక్ష్యం అని మనం ఆలోచిస్తా ఉన్నాం కదా. ఈ లక్ష్యం చేరుకోవటానికి సాంక్టిఫికేషన్, దినదిన మార్పు, మనం క్రీస్తుని పోలి జీవించినప్పుడే అది నిజమైన మార్పుకు దారితీస్తుందని కూడా చూసాం. క్రీస్తు మనకి విశ్వాసం ద్వారా మనం సంబంధంలోకి ఉన్నప్పటికీ, ఆ యొక్క రిలేషన్షిప్ లో మనం దినదినం గ్రో అవుతున్నప్పటికీ ఇంకా మనం ఈ నశించిపోతున్న ఈ లోకంలోనే ఉన్నాం. ఈ లోకంలో ఇంకా పాపం ఉంది. లాస్ట్ టైం బెంజి అని అన్నట్లుగా నేను ఎందుకు ఇంకా పాపంలో పడుతున్నాను అన్న బాధ కలుగుతూ ఉంటది మన జీవితాల్లో కదా. ఇది ఇది రోజు ఉండే స్ట్రగులే మన జీవితాల్లో. అప్పుడప్పుడు మనం దేవునికి మహిమకరంగా జీవిస్తాం, ఇంకోసారి కష్టమైన లేకపోతే ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో మనం ముళ్ళను తీసుకొస్తా ఉంటాం మన జీవితాల్లో. ఇంకో విధంగా చూస్తే అది పాపం చేస్తా ఉంటాం. ఈ బిహేవియర్ మన హృదయాల్లో మన ప్రభు అయిన క్రీస్తుని ఆరాధించడం మానేసి వేరే వేరే ఐడల్స్ మన జీవితాల్లో పెట్టుకొని వాటిని ఆరాధించినప్పుడు ఈ విధంగా జీవిస్తూ ఉంటాం, ఈ విధంగా ముళ్ళు తీసుకొస్తా ఉంటాం. అలాంటప్పుడు మనం ఏం ఆలోచించామంటే ఆ సిలువ కేంద్రీకృత జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించాం. అది రిపెంటెన్స్ అండ్ విశ్వాసంతో సిలువను చూస్తూ కృప ద్వారా జీవించినప్పుడు మనము ఫలం ఫలించగలం. ఈ ముళ్ళను కాకుండా, ఈ పాపమును కాకుండా క్రీస్తుని పోలి ఆ యొక్క ఫలాన్ని ఫలించగలం అని చూసాం. సో ఈ ఐడల్స్ ని మన జీవితాల్లో బ్రేక్ చేస్తూ మన జీవ ఫలాలు ఫలించగలం. అది ఈ రోజు మనం చూస్తాము. ఇది మన ఫైనల్ సెషన్ అయి ఉంటది. సో అగైన్ జస్ట్ రిమైండర్, నేను ఒక్కనే మాట్లాడటం కాదు, మీరు కూడా ఇంటరాక్ట్ అవుతా, రెస్పాండ్ అవుతా, ఈవెన్ సినారియోస్ లో డిస్కస్ చేస్తా ఉంటే హెల్ప్ అవుతుంది మనకి. సో బిఫోర్ ఈ స్టార్ట్ 2 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఎవరన్నా బ్రదర్స్ మీరు ఆ రెఫరెన్స్ చదవగలిగితే హెల్ప్ అవుతుంది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఆమేన్. అదేవిధంగా మార్క్స్ వార్త 12వ అధ్యాయం
28 నుంచి 31 వచనాలు చూద్దాం. మార్క్స్ వార్త 12 అధ్యాయం 28 నుండి 31 వరకు. 12:28 చదవమంటారా? చదవండి బ్రదర్. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చానని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. ఆమేన్. సో బ్రదర్స్, ఈ 2 వచనాలు చూసినప్పుడు ఈ చాలా ఈ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం చూస్తాం కదా. ద్వితీయోపదేశ కాండం ఎన్నో సంవత్సరాల క్రితం రాయబడింది. మార్క్స్ వార్త కొద్దిగా తర్వాత రాయబడింది. సో కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సంపూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను అని రాయబడింది. సో దీని అర్థం ఏంటి బ్రదర్స్? మన దేవుడైన ప్రభు అద్వితీయ దేవుడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన అన్నది ప్రథమ ఆజ్ఞ. ఈ హృదయము సంపూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే దీని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరు? ఏ పరిస్థితిలోనైనా ప్రేమించడం అన్న. ఏ పరిస్థితుల్లో అయినా ప్రేమించడం. సో ఏ పరిస్థితుల్లో అయినా ప్రేమించడం, అదే దీన్ని ప్రేమించటము హృదయానికి, ఒబీడియన్స్ కి కనెక్షన్ చూస్తున్నాం కదా ఈ వచనంలో. హృదయానికి, విధేయతకి ఈ కనెక్షన్ ఏంటి? అన్న, హృదయానికి ఒబీడియన్స్, విధేయతకి కనెక్షన్ ఏంటి? నమ్మకం, బిలీఫ్. కొద్దిగా ఎక్స్పాండ్ చేయగలవా బ్రదర్ దాన్ని? లవ్ కూడా, ప్రేమ కూడా ఉంటుంది అన్న. ప్రేమతోనే విశ్వాసంతో ప్రేమతో విధేయత, ఇవి వస్తాయి అన్న. ఎస్. సో విశ్వాసంతో ప్రేమతో విధేయత వస్తుంది, రైట్? సో ఇది హృదయంతో ఎంతగానో జతపరచబడి ఉన్న యొక్క ఒబీడియన్స్ కదా ఇక్కడ మాట్లాడుతుంది దేవుని వాక్యంలో. ఇది ఇక్కడ దేవుని వాక్యంలో ఎప్పుడన్నా మనం ఒబీడియన్స్, దేవునికి విధేయత కలిగి ఆయన ఆజ్ఞల్ని పాటించాలంటే ఏదో ఓకే నేను చేయాలి కాబట్టి చేస్తాను అంటే సరిపోదు కదా. నేను ఓకే దేవుడు ఆజ్ఞాపించాడు నేను చేయాలి, కానీ ఇది మన హృదయంతో ఎంతగానో కనెక్ట్ అయింది. మన హృదయం విశ్వాసముతో, ప్రేమతో దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఈ విధంగా జీవిస్తాం. అది మనం ఈ వాక్యాల్లో చూస్తున్నాం. సో అదే వాక్యంలో చూసినట్లయితే, బైబిల్లో చూసినట్లయితే, విధేయతకి సంబంధించిన ప్రతి సమయంలో మన యొక్క హృదయము దానికి సెంటర్ గా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అది హీబ్రూ లాంగ్వేజ్ లో, ఓల్డ్ టెస్ట్మెంట్ లో, అదేవిధంగా గ్రీక్ లాంగ్వేజ్, న్యూ టెస్ట్మెంట్ లో హృదయం వాడిన ప్రతిసారి అదేం సూచిస్తుందంటే అది సెంటర్. ఆ సెంటర్ యొక్క ఏరియాలో దట్స్ ద మెయిన్ రీజన్ వై వీ డూ వాట్ ఎవర్ వీ డూ. సో హృదయం ఎంతో ప్రాముఖ్యమైంది బైబిల్లో. క్రిస్టియన్స్ గా జీవించడానికి దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని ఉంది. దేవుడు ఏదో మన హృదయాల్లో ఒక కార్నర్ లో ఒక కుర్చీ వేసి కూర్చోబెడితే ఊరుకునే టైప్ కాదు కదా. ఈ వాక్యాలు చూస్తుంటే ఓకే నా జీవితాలు ఎన్నో ఉన్నాయి,
చాలా చాలా జరుగుతున్నాయి నా జీవితంలో. దేవుడికి కూడా ఒక చిన్న స్థానం ఇచ్చాను అంటే సరిపోదు. హీ డిజర్వ్స్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఆయన దేవుని యొక్క ఉనికి మన జీవితాల్లో ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. మన హృదయంలో ఆయన యొక్క అది మన మెయిన్ అటెన్షన్ ఇవ్వాలి. మనం సంపూర్ణ భక్తి, సంతోషము సంపూర్ణ భక్తితో సంతోషం కోరుకునే దేవుడు. అందుకనే ఇక్కడ చూసాం, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలని అన్నది ప్రథమ ఆజ్ఞ. సో మన ఇది మనం నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, ఏదన్నా మన యొక్క హృదయ స్పందన నుంచి వచ్చే యాక్షన్స్, బిహేవియర్స్, అది ముళ్ళైనా అవ్వచ్చు, ఫ్రూట్ అయినా అవ్వచ్చు కదా. సో ఆ హృదయం ఎంతో ఇంపార్టెన్స్ మన జీవితాల్లో మనం ఆలోచించాలి. ఒకసారి బ్రదర్స్, మత్తయి సువార్త 12 అధ్యాయం 33 నుంచి 37 వచనాల వరకు ఎవరైనా చదవగలరా? మత్తయి సువార్త 12 అధ్యాయం 33 నుంచి 37. చదువుతున్నాను. చదవండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుటి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుటి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. కంటిన్యూ చేయండి బ్రదర్. 37 వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇక్కడ బ్రదర్ కీ వర్డ్స్ ఇక్కడ ఏంటంటే 34 వచనంలో, హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అని అంటున్నాడు యేసు ప్రభు. ఇక్కడ హృదయము నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడటం అంటే ఏంటంటే బిహేవియర్, బయటకు వచ్చే కానీ దాని రూట్, దాని ప్రాథమికమైన స్థలం ఎక్కడంటే హృదయం. మన హృదయం దేంతో నిండి ఉంటే దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది అని ఇక్కడ చూస్తున్నాం క్లియర్ గా. ఇది ఒకసారి మనం ఇది చూస్తే, ఇది చాలా కాంట్రాస్ట్ గా మనం జీవిస్తూ ఉంటాం క్రైస్తవ జీవితాల్లో. చాలా మంది క్రైస్తవులు వేరే విధంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా జీవిస్తూ ఉంటారంటే, ఇది క్రైస్తవులే కాదు, నా అవిశ్వాసులు కూడా, ఒక క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే ఒక రూల్స్ పాటించటము అన్న యొక్క ఆలోచనలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది చాలా వరకు. ఇవి చేస్తే నేను క్రైస్తవుణ్ణి, హృదయంతో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే, జనరల్ గా ఆలోచించండి, ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడాం అనుకోండి, అది దేవుని మహిమకరంగా లేదనుకోండి, ఒక్కోసారి దాన్ని ఎట్లా మనము ఎక్స్క్యూజ్ చేస్తామంటే, అలా అలా అనుకోలేదు, అలా అనాలని అనుకోలేదు కానీ వచ్చేసింది అంటాం కదా. ఏదో మనం హృదయానికి నిండి ఇది మన నోరు మాట్లాడుతుంది అన్న దాన్ని కొద్దిగా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. బ్లేమ్, జస్ట్ ఏదో మన కంట్రోల్లో లేకుండా ఇది వచ్చింది, కానీ యాక్చువల్ గా నేను అది మాట్లాడాలని లేదు అన్నట్లు మనం దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఈ వాక్యంలో చూసినట్లయితే, హృదయం నిండిన కొద్దీ నోరు మాట్లాడుతుంది అన్నది ఇక్కడ చూసాం. సో ఇప్పుడు ఇది ఆలోచిస్తున్నప్పుడు, ఒక క్రైస్తవుని యొక్క జీవితము నూతన సృష్టిగా జీవించాలి కదా.
క్రీస్తు సెంటర్ గా ఉన్న జీవించడం కేవలం ఎక్స్టర్నల్ బిహేవియర్ మీదే ఆధారపడి ఉండదు. మన హృదయం కూడా రోజు రోజుగా మారుతా ఉంటుంది. ఇది ఈవెన్ థియాలజికల్ గా ఆలోచిస్తే యూనియన్ విత్ క్రైస్ట్ అన్న యొక్క థీమ్ మీద ఇది ఆధారపడింది అనమాట. క్రీస్తులో జతపడిన జీవితం వేరుగా ఉంటది. క్రీస్తుని కలిగి ఉన్న జీవితము అదే విధంగా క్రీస్తుని పోలి జీవిస్తుంది. మీనింగ్ మన హృదయంలో క్రీస్తున్నప్పుడు మన యాక్షన్స్, మన బిహేవియర్, మన ప్రవర్తన, మన ఇతరులతో ఉన్న రిలేషన్షిప్స్ కూడా క్రీస్తుని పోలి ఉంటాయి. ఎంతో సమాధానంతో, సంతోషంతో, ప్రేమపూర్వకమైన పేషెన్స్ తో పాపాన్ని చేయకుండా పాపాన్ని అధిగమిస్తూ ఉండే జీవితంగా ఉంటది. సో ఇదే ఈవెన్ ఈ యొక్క యూనియన్ విత్ క్రైస్ట్ ని థియోలాజియన్స్ ఈవెన్ వాక్యంలో కూడా చూస్తే ఈ యొక్క క్రిస్టియన్ లైఫ్ ని ఒక వివాహ సంబంధంతో పోల్చినట్లుగా మనం చూస్తాం కదా. ఆ ఉపమానాన్ని యూజ్ చేసి మన రిలేషన్షిప్ డిస్క్రైబ్ చేయబడింది కదా. క్రీస్తు మన పెళ్లి కుమారుడు, సంఘము మనము విశ్వాసులము ఆయన యొక్క పెళ్లి కుమార్తెలుగా డిస్క్రైబ్ చేయబడింది. సంఘము క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె, క్రీస్తు పెళ్లి కుమారుడు. అటువంటి ఆ సంబంధం బట్టి మనం ఇట్లా జీవించగలం. నేను ఒక సింపుల్ ఇలస్ట్రేషన్ ఇస్తాను, మేబీ ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఒకసారి సపోజ్ ఒక చిన్న పాపను తీసుకోండి. ఆ పాప ఒక అనాథ, ఒక ఆర్ఫనేజ్ లో ఒక స్కూల్లో జాయిన్ చేయబడింది అనమాట. అయితే ఈ హాస్టల్లో జాయిన్ చేయబడినప్పుడు ఆ హాస్టల్ కి ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆమె ఉండే ప్లేస్ ఇటు హాల్ కి ఇటువైపు అనుకోండి. చివరి అటు సైడ్, ఆ హాల్ కి అటు సైడ్ ఒక బులెటిన్ బోర్డు ఉంది. ఆ బులెటిన్ బోర్డు మీద ఏమున్నాయంటే డైరెక్షన్స్ అండ్ రూల్స్ ఫర్ ద స్టూడెంట్స్ రాయబడి ఉన్నాయి అన్నమాట. మీరు ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, ఆ డైరెక్షన్స్ రాయబడి ఉన్నాయి. ఆ యొక్క ఆ వాల్ వెనకాల రూమ్ లో వార్డెన్ గారు ఉన్నారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఆ బులెటిన్ బోర్డుని చూసినప్పుడు ఎలా చూస్తుంది? ఒక విధమైన భయము, ఒక విధమైన లేకపోతే అమ్మో ఈ నేను పాటించాలి, ఈ పాటించకపోతే నాకేమైనా ప్రాబ్లం అవుతుంది అన్న విధంగా ఆ యొక్క రూల్స్ తో ఆమె రిలేట్ అవుతా ఉంటుంది. ఆ రూల్స్ రాసిన యొక్క వార్డెన్ ని కూడా అదే విధంగా చూస్తుంది కదా. ఎలా చూస్తుందంటే ఈ రూల్స్ నేను ఎలా ప్రవర్తించాలో దాన్ని డిటర్మిన్ చేస్తుంది. ఈ రూల్స్ నన్ను కంట్రోల్ చేస్తున్నాయి. ఈ రూల్స్ నన్ను మోటివేట్ చేయవు, కానీ నేను చేయాలి కాబట్టి నేను చేస్తాను. ఎందుకు నేను చేస్తానంటే నాకు పనిష్మెంట్ వద్దు కాబట్టి నేను ఈ రూల్స్ పాటిస్తాను అన్న విధంగా ఈ రూల్స్ తో ఆమె రిలేట్ అవుతా ఉంటది. ఆ రూల్స్ వెనకాల రాసిన యొక్క వార్డెన్ తో కూడా ఆమె ఇట్లానే రిలేట్ అవుతా ఉంటది అనమాట. కొద్ది భయంతో అమ్మో నాకేమైనా అవుతుందేమో అన్న విధంగా రిలేట్ అవుతా ఉంటది. అదే కొన్ని దినాలు గడిచినాయి అనుకోండి, కొన్ని వారాలు గడిచినాయి, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం గడిచిన అనుకోండి. ఈ హాస్టల్లోనే ఒక చర్చ్ కూడా ఉంది. సో ఈ అమ్మాయి ఆ చర్చికి వెళ్ళటం మొదలేసింది. ఆ చర్చికి వెళ్ళటం మొదలేసినప్పుడు ఈ వార్డెన్ గారిని అక్కడ చూస్తుంది. ఆయన ఎలా అంటాడో, ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం అవుతుంది. ఆయన వచ్చి ఈయనతో మాట్లాడుతున్నప్పుడు ఓకే ఒకది భయం తగ్గుతూ ఉంటది ఈ అమ్మాయి జీవితంలో కదా. సో ఈ చర్చిలోనే కాకుండా ఈ వార్డెన్ గారిని బయట గార్డెనింగ్ చేస్తున్నప్పుడు చూస్తుంటే ఆమెకు అర్థం అవుతా ఉంటది, ఓకే ఈయన కేర్ తీసుకుంటున్నాడు వేరే విషయాల్లో, లేకపోతే వేరే వాళ్ళతో ఆయన డీల్ చేసేవి కూడా అబ్జర్వ్ చేస్తా ఉందనుకోండి. దాన్ని బట్టి ఈ వార్డెన్ పట్ల ఉన్న ఈ అమ్మాయి యొక్క ఇంప్రెషన్ మారుతా ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి ఊహించుకుందాం, ఈ వార్డెన్ గారికి పిల్లలు లేరు, పెద్ద ఆయన. ఈయన ఏం డిసైడ్ అయ్యారంటే ఈ పాపని అడాప్ట్ చేసుకుందాం అని డిసైడ్ అయ్యారు అనుకోండి. సో ఇప్పుడు అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు రోజు కలిసి వాళ్ళ లైఫ్ లో గ్రో అవుతున్నప్పుడు
ఈ అమ్మాయికి ఈ రూల్స్, బోర్డు మీద ఉన్న రూల్స్ చూసే విధానం మారుతుంది కదా. ఇప్పుడు ఎలా చూస్తుందంటే, ఈ రూల్స్ రాసిన వ్యక్తి ఒక మంచి వ్యక్తి, ఇతను ప్రేమ కలిగిన వ్యక్తి, ఇతను నన్ను ప్రేమిస్తాడు, యాక్చువల్లీ ఇతను నా తండ్రి, నన్ను అనాథనే నన్ను అడాప్ట్ చేసుకున్నాడు. సో ఇది నా మంచి కోసము ఈ ఈ యొక్క రూల్స్, ఈ యొక్క రెగ్యులేషన్స్ ఇక్కడ రాయబడి ఉన్నాయి అన్న యొక్క అప్రోచ్ ఆ అమ్మాయి జీవితంలో వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ బ్రదర్స్, ఈ పాపకి తన వార్డెన్ మీద ఉన్న ఒపీనియన్ ఎలా చేంజ్ అయింది? ఒకసారి ఎవరైనా సమరైజ్ చేసి చెప్పగలరా? ఆయనను అర్థం చేసుకున్నాం. ఎస్, ఈ వార్డెన్ గారిని అర్థం చేసుకున్నప్పుడు ఈమె యొక్క వార్డెన్ గారి పట్ల ఉన్న ఒపీనియన్ ఈ అమ్మాయి జీవితంలో మారింది. ఇంకేమన్నా యాడ్ చేయొచ్చా దానికి? దగ్గరగా చూస్తూ గమనించడం ద్వారా. ఎస్, దగ్గరగా చూస్తూ గమనించడం ద్వారా, ఈయన ఎలాంటి వాడో అర్థం చేసుకోవడం ద్వారా. ఎనీథింగ్ ఎల్స్? చర్చిలో తర్వాత గార్డెనింగ్ చేసేటప్పుడు రూల్స్ కనిపించలేదన్నా, ప్రేమ కనిపించింది. సో ఆ ఆ ప్రేమ ద్వారా అప్రోచ్ అయింది, ప్రేమించేవాడు అని అట్లా అర్థం చేసుకోగలిగింది. ఎస్ 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 ఎస్. సో ఆయన యొక్క లక్షణాలు ఆమె గమనించినప్పుడు ఆయన మీద ఉన్న ఒపీనియన్ మారింది. ఇంకా ఏమన్నా ఫౌండేషనల్ ఇంకేమన్నా చేంజ్ అయిందా వాళ్ళిద్దరి మధ్య? అడాప్షన్, రైట్. ఇక్కడ వాళ్ళ రిలేషన్షిప్, ఆ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ మారిపోయింది కదా. ముందేమో వార్డెన్ స్టూడెంట్ కదా, అనాథ ఆయన యొక్క స్కూల్ ఒక వార్డెన్. ఇప్పుడు ఏమైంది? ఆయన తండ్రి రోల్ తీసుకున్నాడు, ఈమె తన కుమార్తె రోల్ తీసుకుంది. ఆ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ ఆల్సో చేంజెస్ ద యాటిట్యూడ్ ఆఫ్ అవర్ హార్ట్. ఆ సంబంధం యొక్క నేచర్ని బట్టి తన హృదయ స్పందన కూడా ఈ వార్డెన్ పట్ల మారిపోయింది కదా. మారిపోయి ఇప్పుడు ఒక న్యూ లైఫ్ ఒక విధంగా ఆలోచిస్తే కదా. ఈ విధంగా ఇప్పుడు ఇదే మనము సింపుల్ టర్మ్స్ లో చూస్తే ఒక క్రైస్తవ జీవితం కూడా అట్లానే ఉంటుంది కదా. మనము పాపులుగా ఈ లోకంలో మనకి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, క్రీస్తు మన జీవితంలో తన సువార్త ద్వారా తన యొక్క గాస్పల్ మనం అర్థం చేసుకున్నప్పుడు మనము ఒక నూతన సృష్టిగా మార్చబడి, మన రిలేషన్షిప్ ముందు ఎనిమీ అండ్ గాడ్ నుంచి ఫ్రెండ్స్, చైల్డ్ అండ్ ఫాదర్, కుమారుడు తండ్రి, ఆ యొక్క రిలేషన్షిప్ మార్చబడినప్పుడు అది ఎంతగానో ఇంపాక్ట్ చేస్తుంది మనం ఎలా జీవిస్తామో అన్నది కదా. సో ఇది మెయిన్ గా అర్థం చేసుకోవాలి బ్రదర్స్. ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవడానికి మనం ఏం చేయాల? క్రీస్తుకి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ కి మనం ఏం కాంట్రిబ్యూట్ చేయాలి? మనం ఏం తీసుకొచ్చా అంటే మన పాపాన్ని తీసుకొచ్చాం. మన జీవితంలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆయన ముందు తీసుకొస్తే, ఆయన సిలువలో ఈ పాపం కొరకు చనిపోయి తన ప్రాయశ్చిత్తం చేసి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని తన సొంత జనాంగంగా తన బిడ్డలుగా చేసుకుని ఒక నూతన హృదయాన్ని మనకి ఇచ్చాడు. సో ఈ యొక్క అద్భుత కార్యం మన జీవితంలో జరిగినప్పుడు మన జీవితం కూడా అటువంటి నిజమైన, నూతనమైన, దినదినము ఆశ్చర్యకరమైన ఫలం ఫలించే జీవితంగా ఉండాలి. ఒక్కొక్కసారి క్రైస్తవులతో మాట్లాడుతున్నప్పుడు, హే బ్రదర్ ఎలా ఉన్నారంటే బాగున్నామంటారు, అంత మంచిగానే ఉంది, ఏమి ఛాలెంజెస్ లేవు అన్న విధంగా ఉంటది. కానీ ఒక్కొక్కసారి మనం ఏం మిస్ అవుతా ఉంటామంటే, నేను ఈరోజు ఎటువంటి ఫలాన్ని ఫలం ఫలిస్తున్నానా లేదా అని ఆలోచించడానికి ఒక్కొక్కసారి మర్చిపోతా ఉంటాం. కానీ ఇప్పుడు మనము నిజముగా క్రీస్తులో మార్చబడి నూతన సృష్టిగా మార్చబడితే
దినదినము రోజు నూతన ఫలం ఫలించే వారంగా ఉంటాం. అది ఆశ్చర్యకరమైన విధాలుగా మనం చూడాలి. అది చూడట్లేదంటే సంథింగ్ ప్రాబ్లం ఉంది మన అండర్స్టాండింగ్ లో, మన సాంక్టిఫికేషన్ లో. సో అందుకని లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మనం అంత టైం స్పెండ్ చేసాం హీట్ గురించి ఆలోచిస్తూ, ముళ్ళ గురించి ఆలోచిస్తూ, సిలువను గురించి ఆలోచిస్తూ. సో ఈ రోజు ఆ మనం ఏం ఆలోచిద్దామంటే ఫలము, ఎలాంటి ఫలము, నిజమైన ఫలము, ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఫలం ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. దానికి ఒక 3 పాయింట్స్ షేర్ చేస్తాను. దానికి ముందు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి దీంట్లో ప్రాబ్లం ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి బ్రదర్స్. ఓకే, ఒక్కటి, నేను తరచుగా కోపపడుతున్నాను అనుకోండి. సొల్యూషన్ ఏంటంటే నెక్స్ట్ టైం ఒక 10 అంకెలు లెక్క పెట్టిన తర్వాత అప్రోచ్ అయితే సొల్యూషన్ దొరుకుతుంది అన్నాను అనుకోండి. దాంట్లో ప్రాబ్లం ఏంటి? ఓకే, నేను మళ్ళీ చెప్తాను. నేను తరచుగా కోపపడుతున్నాను అనుకోండి. ఒక 10 నిమిషాలు ఒక 10 అంకెలు లెక్క పెట్టిన తర్వాత అప్రోచ్ అయితే దీనికి సొల్యూషన్ వస్తుంది అన్నాను అనుకోండి. దానికి ప్రాబ్లం ఏంటి? రెండో ఉదాహరణ, నేను పొర్నోగ్రఫీకి బానిసనయ్యాను అనుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేస్తే సరిపోద్ది, నీకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అంటే సరిపోతుందా? మూడో ఉదాహరణ, సంఘంలో సమస్య ఉందనుకోండి. దాన్ని అడ్రస్ చేస్తే అది ఇంకా పెద్దది అవుతుంది. ప్రవ్వా, ఈ వ్యక్తిని, ఈ మెంబర్స్ ని వేరే సంఘానికి తీసుకువెళ్ళు నాయన అని ప్రార్థన చేస్తే సరిపోద్దేమో అని నేను సొల్యూషన్ డిసైడ్ అయ్యాను అనుకోండి. సరిపోతుందా? మూడవది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంఘంలో సమస్య ఉందనుకోండి, ఒక గ్రూప్ తో కానీ ఒక వ్యక్తితో కానీ, ఆ సమస్యని అడ్రస్ చేసి ఆ బ్రదర్ తో పోయి మాట్లాడి, లేకపోతే ఈ గ్రూప్ తో మాట్లాడి వాళ్ళని కరెక్ట్ వేలో నడిపించడానికి ట్రై చేస్తే ఇంకా సమస్య పెద్దదవుతుందని నేను జస్ట్ ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ జనాల్ని ఈ సంఘం నుంచి వేరే సంఘాన్ని నడిపించిన ఆయన అంటే సరిపోతుందా? ఈ 3 అంశాల్లో ఈ సొల్యూషన్స్ ఏమి టార్గెట్ చేస్తున్నాయి? దాంట్లో ప్రాబ్లం ఏంటి? ఎవరైనా చెప్పగలరా బ్రదర్స్? అన్న, ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సమస్యని అడ్రస్ చేయకుండా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. రెండోది ఏంటంటే దాని మూలాల నుంచి తీసేయకుండా జస్ట్ పైనే రికవర్ అవుతుంది. సో తద్వారా అది ఎప్పటికీ కూడా సమస్య క్లియర్ కాలేదు. అంటే ఇప్పుడు నేను ఒక 10 టైమ్స్ ఒక 10 అంకెలు లెక్క పెడితే నేను కోపండి కదా, మరి సొల్యూషన్ రావట్లేదు అంటారా? బెంజన్న చెప్పండి అన్న. ఈ మూడు విషయాల్లో కూడా ప్రాబ్లం హృదయంది అన్న అని నేను అనుకుంటున్నా. ఎస్ అన్న, ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేయండి అన్న దాని గురించి. అంటే ఇప్పుడు తరచుగా కోపం వస్తుందంటే నీ ప్రాబ్లం, అంటే నీ హృదయమే సరిగా లేదు. నువ్వు కోపంతో ఉంటున్నావు కాబట్టి అది నీ హృదయంలో ఉన్నది. అక్కడ జరగాల కోపానికి. నువ్వు అంకెళ్ళంత మార్పు చెందుతుంటే అది ఇంపాసిబుల్. కాబట్టి అది హృదయంలో మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా అనుకుంటున్నా. కోపం తగ్గితే ఏంటి? 10 లెక్క పెడితే కోపం తగ్గింది అనుకో, అప్పుడు 10 లెక్క పెడితే కోపం తగ్గుతుంది అనేది అంటే ప్రాక్టికల్ గా నువ్వు చేసి చెప్తున్నావా, లేకపోతే 5 లెక్క కోపం తగ్గుతుంది? తాత్కాలికం, అది టెంపరీ మెథడ్. మళ్ళీ ఇంకో సైకాట్రిస్టులు అదే చెప్తారు కన్నా 10 నెంబర్స్. ఇప్పుడు మోడర్న్ సైకాలజీ అంతా సొల్యూషన్స్ ఇట్లే ఉంటాయి బ్రదర్స్. హృదయాన్ని అడ్రస్ చేయవు, బాహ్యమైన బిహేవియర్ ని అడ్రస్ చేస్తూ నువ్వు పోయి మెడిటేట్ చెయ్యి, కోపంకి వస్తే బయటకు వెళ్ళి కొద్దిసేపు నడిచిరా, లేకపోతే
పోయి కొద్దిగా వేరే మంచి విషయాల గురించి ఆలోచించు, లేకపోతే ఇంకో దాని గురించి ఆలోచించు, లేకపోతే ఈ పరిస్థితులు నువ్వు చిరాకు ఫ్రస్ట్రేషన్ లోనవుతున్నా, ఇటువంటి ప్రాబ్లం ఉన్న వ్యక్తుల్ని నీ జీవితాల నుంచి తీసేసేయి, వాళ్ళని తీసేస్తే నువ్వు బాగానే ఉంటావు అనే సొల్యూషన్స్. కానీ ఒక్కొక్కసారి సాడ్గా ఏంటంటే, నేను ఈ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నానంటే, ఒక్కొక్కసారి సాడ్ గా ఇవే సేమ్ సొల్యూషన్స్ మనం సంఘాల్లో కూడా చూస్తాం. పాస్టర్స్ గా కౌన్సిలింగ్ మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే మనం ఇతరులకి అట్లాంటి సలహాలు కూడా ఇచ్చే టెంప్టేషన్ ఉంది. రాజేష్ బ్రదర్ అండ్ దెన్ బెంజన్న. నేను కూడా ఇట్లాంటి సలహా ఇచ్చాను బ్రదర్, అందుకే ఇప్పుడు పరిశాన్ అవుతున్నా. అంటే 1 2 3 4 లెక్క పెట్టమంటలేదు. ఒకవేళ వాళ్ళ కానీ భర్త కానీ పరిశాన్ చేస్తారు అనుకో, నాగింగ్ సామెతలు 21:9-19 భలే వచనాలు ఉన్నాయి. ఒకవేళ బయటికి వెళ్ళొద్దా అనేటటువంటిది ఒక ఆలోచన. ఎస్, గుడ్ క్వశ్చన్. బెంజన్న, నేనేమనుకుంటున్నానంటే, కోపం అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తుంది, కోపపడుడి కానీ పాపం చేయకుడి. అంటే కొన్నిసార్లు మనం కోపం దాన్ని మనం నిలిచి ఉంచితే అది పాపంగా మారే అవకాశం ఉంది కదా. సో దాన్ని త్వరగా మనం డీల్ చేస్తే అంత మంచిది. ఒకటి. రెండవది ఏంటంటే, మనం నిజంగా చెప్పాలంటే ఎందుకు కోపడుతున్నాం అసలు, యాక్చువల్గా పరిస్థితి ఏంటి, దాన్ని మనము ఆలోచించి, ఒకవేళ అది పాపము అని మనకు తెలిసినప్పుడు దాని విషయంలో దేవుని దగ్గర అడగాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను కోపం వస్తుంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నా హృదయాన్ని నువ్వు మార్చు అని దేవుని దగ్గర అడిగితే మన సొల్యూషన్ వస్తాయేమని నేను అనుకుంటున్నాను. ఏమో కదన్నా, అప్పుడే సొల్యూషన్ వస్తుంది. సో రాజేష్ అన్న, పడండి అంటున్నావు ఎందుకు? కోప పడండి అని ఉన్నదా ఆడ ఎఫ్ఎస్సిలో లేదా? అంటే పడండి అని లేదు కాబట్టి పడుడి కానీ పాపం చేయకుడి, పడుడి అని ఉంది. ఖచ్చితంగా కోపపడాలా మనం? అంటే ఖచ్చితంగా డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే, సారీ బ్రదర్ శాంసన్, ఓవర్ టు యు రైట్. మీ తర్వాత ఆలోచన. షూర్ అనిల్ చెప్పండి బ్రదర్. సో బెంజన్ అన్నట్టు కన్నా ఇది హార్ట్ ప్రాబ్లం. అది దాన్ని పైన డీల్ చేయకుండా ఫస్ట్ ఆ స్థితికి కారణమైనటువంటి దాన్ని క్లియర్ అవుట్ చేసుకుంటే బెటర్ అవుద్ది. ఈ 1 2 లెక్క పెట్టడం కానీ లేదు అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ విషయంలో కూడా నేను నెట్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే, మిగతా దానికోసం మళ్ళీ నువ్వు నెట్ ఆన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా చూడాలనే టెండెన్సీ వచ్చేస్తుంది. ఎందుకంటే హార్ట్ ఫస్ట్ యాటిట్యూడ్ ని అది చేసుకోవాలి, హార్ట్ తో డీల్ చేయాలి. థ్యాంక్ యూ. ప్రేమ్ బ్రదర్. ఇందాక మనం మాట్లాడినట్టుగా కోపం విషయంకి వచ్చినప్పుడు కంపల్సరీగా దేవుడే అంటాడు ఇంకో దగ్గర, నా కోపం రగులుకుంటుంది అంటే అప్పుడు మనం ఏమైనా ఆలోచించాలి. ఇందాక ఎఫ్ఎస్సి పత్రికలో కూడా కోపపడు కానీ పాపం చేద్దంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఒకవేళ కోపం ఉంటే ఉదయం సాయంత్రం ఉండాలి, సాయంత్రం అయిపోయే లోపల ఉండకూడదు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటాం. వాటిని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఎక్కువగా మనము దీన్ని ఫేస్ చేస్తుంటాం. ఐ థింక్ రెండు జస్ట్ సింపుల్ క్లారిఫికేషన్ ఇచ్చి విల్ ప్రొసీడ్ బ్రదర్స్. అక్కడ ఏంటంటే సిన్ఫుల్ యాంగర్, రైచియస్ యాంగర్, పాపముతో కూడిన కోపము, రైచియస్నెస్, నీతితో కూడిన కోపము ఉన్నాయి. ఒక ఉదాహరణ మనం ఆ నీతితో కూడిన కోపం ఒక ఉదాహరణ మనం ఎక్కడ చూసామంటే, యేసు ప్రభువు వారు దేవాలయంలో ఆ బల్లల్ని ఎత్తిపారేసి చేసిన ఆ యొక్క ప్రక్రియ మనము ఒక మానవునిగా ఆయన కోపాన్ని చూస్తాం అక్కడ మనం. కానీ అది రైచియస్ యాంగర్ అయి ఉంటది. అయితే
మనం ఎలా క్వాలిఫై చేయాలంటే, ఎప్పుడన్నా ఏదన్నా ఎప్పుడు పాపంతో కూడిన కోపం ఎప్పుడవుతుందంటే, దేవుని యొక్క వాక్యానికి సంబంధం లేకుండా, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలకు సంబంధం లేకుండా, నా యొక్క రాజ్యంలో ఈ పరిస్థితులు వచ్చాయి, దానికి నేను కోపడుతున్నాను అన్న ప్రతిసారి అది పాపంతో కూడింది. ఎందుకంటే అది దేవుడు మనల్ని ఇన్ఫార్మ్ చేయట్లా ఆ యొక్క యాక్షన్ ని. అదే దేవుని నామం ఎక్కడైతే తప్పుగా వాడబడుతుందో, ఎక్కడైతే దేవుని నామం సంఘంలో కూడా మనం పాపాన్ని ఎప్పుడైతే అనుమతిస్తున్నామో, అప్పుడు మనం రైచియస్ యాంగర్ తో దాన్ని ఖండించవచ్చు. ఒక దేవుని యొక్క హృదయం కలిగి, అరే దేవుడు మహిమ పరచబడట్లేదు ఇక్కడ అని ఒక స్ట్రాంగ్ ఫర్మ్ వర్డ్స్ తో మనము అది ఖండించటం, ఒక రైచియస్ యాంగర్ తో మనం ఖండించినప్పుడు అది తప్పులేదు. అదే విధంగా మన హార్ట్ ని అసెస్ చేసుకోవాలి. అప్పుడు కూడా మన హార్ట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం కదా, అప్పుడు కూడా అసెస్ చేసుకోవాలి. ఈవెన్ ఈ దేవుని వాక్యాన్ని నేను ఎక్కువగా ఈ కోపానికి వచ్చేసి నా మాటల్ని జాగ్రత్తగా వాడట్లేదు అనుకోండి, దేవుని ఆజ్ఞల మీద దేవుడి నామం మహిమపరచబడట్లేదనే ఉంది బాధ. కానీ ఆ బాధను ఏం చేస్తున్నాం, మన కేర్ఫుల్ వర్డ్స్ వాడట్లా, ప్రేమతో కూడిన మాటలు రాట్లా, ఖండెం చేసే మాటలు, కించపరిచే మాటలు, ఆల్మోస్ట్ ఇంకా ఎదుటి వ్యక్తిని మన మాటలతో చంపేసే విధంగా ఉన్నాయనుకోండి, అది మళ్ళీ మనము సరిగ్గా ఆలోచించట్లేదు అన్నిట్లో. ప్రేమ్ బ్రదర్, ఎనీథింగ్ టు యాడ్ టు దట్? ఓకే, అది మీరు చెప్పింది బాగుంది. అటైతే ఇప్పుడు మనము మెయిన్ కేంద్రీకరించేది మన హృదయాన్ని కేంద్రీకరిస్తున్నాము. తప్పనిసరిగా దేవుని యొక్క యాంగర్ ఎప్పుడు కూడా అది పక్కా పరిశుద్ధమైంది, లేకపోతే అది నీతి కలిగినది మనం అర్థం చేసుకున్నాం. దేవుని పిల్లలుగా ఉన్న మనము చాలా సందర్భాల్లో అంటే ఇంట్లో విషయం పక్కన పెట్టా కానీ క్రైస్తవత్వంలోనే మనం చాలాసార్లు కోపడుతున్నాం. అంటే ఈవెన్ ద చర్చెస్ విషయంలో, డాక్టర్స్ విషయంలో, లేకపోతే క్రమబద్ధమైన స్థితిగతుల విషయాల్లో చాలా సార్లు మనం కోపడుతున్నాం. ఆ కోపం ఎంతవరకు మనము అది పరిశుద్ధమైనది చెప్పగలం? అసలు నిజంగా పరిశుద్ధమైనది అయితే దాని ద్వారా మనకు మేలే కలగాలి కానీ కీడు కలగకూడదు. ఎస్, ఒకటి ఈ నేను ఇంకో విధంగా క్వాలిఫై చేయాలంటే నేనేం చెప్తానంటే, మన రైచియస్ యాంగర్ విల్ ఆల్వేస్ బిల్డ్ అప్, ఇట్ విల్ నాట్ బ్రేక్ థింగ్స్ డౌన్. డ్యామేజ్ చేయదు, ఖండించదు, ఇతరులను కండెమ్ చేయదు. మన హృదయం ఎటు వెళ్తుందంటే, అరే నాకు బాధ కలుగుతుంది, దేవుని నా మహిమపరచబడట్లేదని నేను ఎలా బిల్డ్ చేస్తాను ఈ ఎదుటి వ్యక్తిని, ఈ సమస్యని ఎట్లా నేను అడ్రస్ చేస్తాను. అది చేయకుండా జస్ట్ నేను కాన్స్టెంట్ గా ఈ ఫ్రస్ట్రేషన్, దేవుని నామం మహిమపరచలేదు, ఈ డాక్టర్ని సరిగ్గా లేవు అని అక్కడతో ఏం చేయకుండా వదిలేస్తూ అది కాన్స్టెంట్ గా దాని మీద ఆలోచిస్తున్నప్పుడు కూడా మన హెల్ప్ చేయదు మన హృదయానికి, మనకి దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ కి. రాజేష్ బ్రదర్ ఏమైనా యాడ్ చేస్తారు దానికి? కోపం వస్తుందా బెంజన్న? అది మ్యూట్ లో ఉన్న ఆన్ చేయని చెప్తున్నా తమ్మే. కోపం వస్తుందా అని అడుగు. కోపం వస్తే ఇప్పుడు కోపం వస్తే పాపమే. అది నువ్వేమైనా తప్పు చేస్తే కోపం. మన కోపం జనరల్ గా సింపుల్ నేచర్ తో ఉన్న కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదని దేవుడే చాలా క్లియర్ గా చెప్పారు. కానీ అదే సమయంలో కోపం అనేటటువంటిది ఒక ఎమోషన్ అని మనం ఆల్వేస్ న్యూట్రల్, ఇట్స్ ఎమోషన్, నెయిదర్ నెగిటివ్ నాట్ పాజిటివ్. అయితే అది పాపానికన్నా నడిపించవచ్చు, నీతికన్నా నడిపించవచ్చు. అంటే మన ఎక్స్ప్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. దేనికి కోపపడుతున్నాం అనేటటువంటిది పాపమా లేకుంటే నీతి అనేటటువంటిది తెలుస్తుంది.
ఆ వచ్చిన తర్వాత కూడా ఈవెన్ ఫర్ రైచియస్ థింగ్స్ మన యొక్క ప్రతిస్పందన ఇంత ఆ మాట తీరు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంత ముందు ప్రేమ కొంతమంది తప్పుడు బోధకులు ఉన్నప్పుడు ఆ యొక్క వాళ్ళని మనం ఖండించవచ్చు అని చెప్పినప్పుడు ఆ ఖండించే విధానం కూడా దుష్టనం లేకుండా దాంట్లో ప్రేమతో సత్యం చెప్పడం ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయింది. అంటే మనం బైబిల్లో యేసుక్రీస్తు వారి యొక్క మాటల్ని వాటిని మనం తీసుకున్నప్పుడు మనం చదివే విధానం డిఫరెంట్ గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను సర్ప సంతానము అన్నాడు. ఆయన అక్కడ ఆయన వాయిస్ ఏంటి, ఆయన కాంటెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇవన్నీ మనకు తెలియదు. బైబిల్లో కొన్ని వచనాలను చదివినప్పుడు మనకి అవి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టం కదా. కాబట్టి అల్టిమేట్ గా దీని బ్రదర్ శాంసన్ చాలా మంచిగా చేశాడు. ఏంటంటే మనల్ని క్షేమాభివృద్ధి తీసుకొస్తుందా ఆ ఎక్స్ప్రెషన్, లేకుంటే ఇంకా అది మనల్ని నష్టం తీసుకొస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. శామ్యుయల్ బ్రదర్ ఇందాక చేయి రైస్ చేశారు. క్షేమాభివృద్ధి కలుగ చేయడానికే మనం మాట్లాడాలి కానీ అన్ని సమయాల్లో క్షేమాభివృద్ధి కలుగుతుందని కూడా కాకపోవచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభులు వారు అట్లా మాట్లాడినారు కదా, అంటే కోప్పడ్డారు కదా. కోప్పడ్డప్పుడు అది నీతి గల కోపమే కానీ అక్కడున్న పరిసయ్యులకు సద్దుకయ్యులకు వాళ్లకు కోపం వచ్చి వాళ్ళు ఈయనను చంపాలని లేకపోతే ఈయన మీద చెడ్డగా ఇది చేశారు కదా. మనము అర్థంగా లేకపోతే మనము నీతిగా ఉన్నామా లేదా, మనము క్షేమాభివృద్ధి కలుగ చేయడానికి చూస్తున్నామా లేదా అనేది మాత్రమే రైట్ ఏమో కానీ ఇతరులు అన్ని సమయాలలో మనకు అంటే ఒప్పుకుంటారని మనము అలా చెప్పినప్పుడు అలా కోప్పడ్డప్పుడు వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాపడతారని కానీ అనలేమేమో. ఎందుకంటే అల్టిమేట్లీ హృదయ మార్పు అనేది దేవుడే చేయగలరు కదా. పరిశుద్ధాత్మ క్రియ అది కదా బ్రదర్స్. హృదయ మార్పు అనేది మనం సత్యాన్ని మన శక్తి కొద్దీ మనము దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మాట్లాడతాం. అల్టిమేట్ గా హృదయ మార్పు ఆ పాప నుంచి లేకపోతే ఆ యొక్క రియలైజేషన్ ఆ వ్యక్తికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురావాల్సిందే. మీరు అన్నది కరెక్ట్ బ్రదర్. ఎస్ బ్రదర్ కిరణ్ మాట్లాడింది కరెక్ట్ గా ఉంది. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఒకసారి రైటియస్ యాంగర్ మనం స్టార్ట్ చేస్తాం అంటే సరిదిద్దడానికి, బిల్డప్ చేయడానికి, కట్టడానికే మనం రైటియస్ గానే కోపం స్టార్ట్ చేస్తాం. కానీ అవతల వ్యక్తి సరైన విధానంలో స్పందించలేనప్పుడు అప్పుడు పర్సనల్ గా కూడా మన కోపం తీవ్రం అవుతుంది. అంటే సరి చేస్తున్నాను అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన కోపం పర్సనల్ యాంగర్ గా మారి సిన్ఫుల్ యాంగర్, అంటే రైటియస్ యాంగర్ సిన్ఫుల్ యాంగర్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం లేదంటారా? తప్పకుండా ఉంది. ఐ మీన్ సహజంగా ఆలోచిస్తే ఒక్కొక్కసారి మనము మంచి విషయాల గురించే ఎంతో ప్యాషనెట్ గా ఉండి ఆ మంచి విషయాల్ని కూడా బట్టి కూడా మనం దాన్ని కంట్రోల్ చేయబడి దాని నుంచి మనం పాపం చేస్తూ ఉంటాం కదా. డిజైర్ మంచిదై ఉన్నప్పటికీ అవుట్కమ్ ఏంటి ఒక్కొక్కసారి ఎంతో దేవునికి మహిమకరంగా ఉండకుండా ఉంటది. సో అవకాశం ఉంది. అందుకనే మనము చాలా ఈ సైంటిఫికేషన్ ఆలోచించేటప్పుడు ఇది కేర్ఫుల్ గా ఆలోచించాలి మన హృదయాల్ని. సరే నేను ఇది రైచియస్ యాంగర్ తో అప్రోచ్ అయ్యాను, ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మన హృదయాన్ని పరిశీలించుకోవటం మంచిది. ఇప్పుడు ఇంకా మనం తర్వాత తాతీయగా హృదయాన్ని పరిశీలించుకో ఈ లోపల జరగవలసిన డ్యామేజ్ జరిగిపోతే తర్వాత పరిశీలించుకునే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఉంది. ఎందుకంటే అదే కదా క్రైస్తవ జీవితం అంటే. మనం ఉపయోగపడవచ్చు కానీ మనం అనిన మాటల వల్ల వాటి ఆల్రెడీ అప్పటికే డ్యామేజ్ అయిపోయి ఒక ఆత్మ దూరం అయిపోయింది అనుకోండి, తర్వాత మనం రియలైజ్ అయ్యి ఇంటి దగ్గరకు వచ్చి కూల్గా నేను అలా అయినా ఉండకూడదు, ఇలా చేస్తూ ఉండకూడదు అనేసి రియలైజ్ అయినా వాడు మళ్ళా
తిరిగి పొందుకోలేం కదా, రావట్లేం కదా. యా అందుకే మనం ఎంతో కేర్ఫుల్ గా, పాస్టర్స్ గా ఎంతో కేర్ఫుల్ గా మన జీవితాలు కేర్ఫుల్ గా ఆలోచిస్తూ జీవించాలి. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడే మాటలు కూడా ఎంతో కేర్ఫుల్ గా ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మాటల ద్వారా ఇతరులను బిల్డప్ చేయగలం, లేకపోతే పూర్తిగా నాశనం కూడా చేయగలం. వాళ్ళని పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలం. సో ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది బ్రదర్స్. ఆ రెస్పాన్సిబిలిటీ అందుకే వాక్యంలో అన్నట్టుగా ఒక కాపర్లుగా మనకుండే జడ్జ్మెంట్ ఈజ్ మచ్ మోర్ బిగర్ కదా. మన మనం మన పట్ల మనం దేవుని ముందు నిలిచినప్పుడు ఆయన లెక్క వేరే విధంగా అడుగుతాడు. మన ఇంకా మచ్ వెయిటియర్ రెస్పాన్సిబిలిటీ మనకుంది. సో కేర్ఫుల్ గా ఆలోచించి మాట్లాడటం ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అవును బ్రదర్. సో జస్ట్ క్విక్లీ మూవింగ్ ఆన్. సో ఈ నూతన ఫలం ఫలించడానికి ఒక 3 పాయింట్స్ ఎలా ఫలిస్తాం దినదినము. ఒకటి, వ్యక్తిగత యథార్థత ఉండాలి మన జీవితాల్లో. రాజేష్ చేయలేదు. అవునా బ్రదర్? రాజేష్ బ్రదర్, సారీ బ్రదర్ సారీ. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అవును బ్రదర్. ఇప్పుడు ఆ యొక్క సెల్ఫ్ ఇప్పుడు 10 టైమ్స్ కౌంట్ చేయడంలో, లేకుంటే భాగస్వామి అరిచినప్పుడు బయటికి వెళ్ళిపోవడంలో, వ్యక్తి వినే పరిస్థితిలో లేడు కాబట్టి అతనికి మనం విత్ హోల్డ్ చేయడంలో, వాటిలో సమస్య ఏంటని అడుగుతున్నాను. అంటే ఐ థింక్ ఇన్ అండ్ ఆఫ్ దెమ్ అక్కడితోనే ఆగిపోతే ఇట్స్ నాట్ ద సొల్యూషన్. బట్ ఈజ్ ఇట్ విజ్డమ్ ఇష్యూ అనమాట. ఇప్పుడు అంటే ఒక వైజ్ ఆలోచించినప్పుడు మేబీ ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి, ఈ యొక్క డిస్టర్బెన్స్ నుంచి ఒక పక్కకు తొలగి ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని వచ్చి మళ్ళీ అది డీల్ చేసి, నా హృదయాన్ని డీల్ చేసి ఈ యొక్క సమస్యను డీల్ చేయడానికి ట్రై చేస్తే హెల్ప్ అవుతుంది. కానీ ఇదే విధంగా ఇదే ప్యాటర్న్ అయింది అనుకోండి, గొడవైంది, భార్యతో గొడవైంది, ఒకరోజు మాట్లాడకుండా ఉన్నాం, దాని తర్వాత నెక్స్ట్ డే ఆమె సైలెంట్ గా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి పెట్టింది, మనం తిన్నాం, దాని తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లల గురించి మాట్లాడాం, పిల్లల గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది, మళ్ళీ ఇంకో గొడవ వస్తుంది, ఒకరోజు మాట్లాడడం, ఇదే జరుగుతుంది అనుకోండి. మన హార్ట్ ని అడ్రస్ చేయట్లేదు, మనం ఇద్దరము భార్య భర్తలుగా ఇద్దరము రికన్సైల్ అవ్వట్లేదు, క్షమాపణ కోరుకోవట్లేదు, మనం ఎక్కడ పాపం చేసాం ఇద్దరి పట్ల డిస్కస్ చేయట్లేదు. అది చేయకుండా హార్ట్ ని అడ్రస్ చేయనప్పుడు సొల్యూషన్ ఉండదు, ఈ సమస్య అట్లే ఉంటది అనమాట. సో ఒక్కొక్కసారి విజ్డమ్ సొల్యూషన్ హెల్ప్ అవుతాయి, బట్ దే ఆర్ టెంపరీ. అనిల్ బ్రదర్ అన్నట్లు పర్మనెంట్ సొల్యూషన్, నిజమైన మార్పు, క్రీస్తులోకి మార్చబడతాం ఎప్పుడంటే ఈ పాపాన్ని ఐడెంటిఫై చేసి, ఈ పాపాన్ని చంపి సిలువుని చూస్తూ పశ్చాత్తాపడి మార్పును కోరుకున్నప్పుడు దేవుని మహిమకరంగా మన జీవితాలు ఉంటాయి కదా. డస్ దట్ ఆన్సర్? ఈ మాటల్ని పారాఫ్రైజ్ చేయాలంటే, ఈ హెల్ప్ అనేటటువంటి ప్రాక్టికల్ ఇన్సైట్స్ కూడా మనం తీసుకోవచ్చు, వాటిలో తప్పు లేదని అంటారా? అంటే అవి మనం ఇతరులకి ఇట్లా చెయ్యొచ్చు అంటే, ఆ ప్రిన్సిపల్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా జరిగినప్పుడు మీరు ఇట్లా చెయ్యొచ్చు అనేటటువంటి సలహాలు ఇవ్వచ్చా బిబిలికల్ గా అంటున్నాం? ఇప్పుడు పోర్నోగ్రఫీ గురించి ఆలోచిద్దాం. పోర్నోగ్రఫీ విషయంలో పర్టికులర్ గా ఒక మెయిన్ వచనం మనం జనరల్ గా ఏం వాడతామంటే, నీ చెయ్యి పాపం చేయడానికి నేను ప్రోత్సహిస్తుంటే నీ చేతిని తీసివేయి, యేసుప్రభు గారు అన్నారు. నీ కన్నుని పెరికి వెయ్యి అన్న యొక్క విధంగా ఆయన వాక్యంలో చూస్తాం కదా. సో ప్రాక్టికల్ గా పోర్నోగ్రఫీ విషయంలో ఈ చెయ్యి నరకటాలు, కళ్ళు పీకటాలు ఎట్లా ఉంటాయంటే, ఇంటర్నెట్ కట్ చేయటం, మన స్మార్ట్ ఫోన్ తీసి చెత్తబొట్టులో వేసి ఒక పిచ్చి ఫోన్ పెట్టుకొని తిరగటం, నా కంప్యూటర్ నా రూమ్ లో కాకుండా బయట పెట్టుకోవటం,
ఇవన్నీ ప్రాక్టికల్ గా చేస్తున్నాం కదా, విజ్డమ్ తో కూడినాయి. వీటికి బిబ్లికల్ గా ఏమీ వాక్యం లేదు అక్కడ. అది చేసిన తర్వాత మనం ఏం ఆలోచించాలంటే, అయినా నేను ఎందుకు వీటికి బానిస అవుతున్నాను, దీనికి ఎందుకు నేను ఆకర్షితున్న అవుతున్నాను, ప్రభా నువ్వే కదా నా ఆ సంపూర్ణ సాటిస్ఫాక్షన్, నేనెందుకు ఈ సాటిస్ఫాక్షన్ కోసం పరుగులెడుతున్నాను, నన్ను క్షమించు నాయనా, నేను పాపిని, నీ నీ పట్ల పాపం చేస్తున్నాను అని ఆ హృదయాన్ని నేను అడ్రస్ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత. సో ఐ వుడ్ సే దెర్ ఇస్ రూమ్ ఫర్ దట్ బ్రదర్. బిబ్లికల్ గా ఉంది. బట్ నేను అనేది ఏంటంటే మన దేవుడికి ఇచ్చిన మనకి జ్ఞానాన్ని బట్టి ఏది వైజ్ ఏది హెల్ప్ఫుల్ అన్నది మనం ఆలోచించి స్టెప్ తీసుకోవాలి అన్నది నా ఆన్సర్. ఏమంటారు? ఎనీథింగ్ టు యాడ్? బ్రదర్, అంటే మనం బైబిల్లో ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ లేవు కాబట్టి మనం ఇవి ఒక ఆజ్ఞ టైప్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన అనుభవాల నుంచి కానీ వేరే వాళ్ళ అనుభవాల నుంచి కానీ మనం వేరే వాళ్ళకి సజెషన్ చేయకుండా ఉంటే మంచిది కదా. మనం పరంగానే మనం హార్ట్ ఇష్యూస్ గురించే డీల్ చేయాలని చెప్పి ప్రైమరీ హార్ట్ ఇష్యూస్ అండ్ అడిషనల్ ఇలాంటి కొన్ని ఉపయోగపడడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే పోనోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇప్పుడు అకౌంటబిలిటీ బైబిల్ ఎంకరేజెస్ కదా, అది మనం చేయాలి. తర్వాత ఇప్పుడు సిస్టమ్ రూమ్ లో పెట్టుకోవడం చాలా చాలా హెల్ప్ఫుల్. నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా టెంపరీ హెల్ప్, పర్మనెంట్ గా, కానీ అవి కూడా పర్మనెంట్ హెల్ప్ కి దోహదపడతాయి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ మనం ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. Yes brother, yeah, I totally agree. Brother Rajiv. Yes brother Rajiv. అదే ఇందాక అదే సర్మన్ ఆన్ ద మౌంట్ లో యేసు ప్రభు చెప్పిన మాటల్ని కోట్ చేశారు కదా, అదే నీ చెయ్యి అభ్యంతర పరిస్తే దాన్ని తీసివే అనేది. ఇప్పుడు అది కూడా అంటే మీరు ఇందాక అన్నారు కదా, అవన్నీ ఎలాంటివి అంటే ఫోన్ చెత్తబుట్లో పడేయడం, లేదంటే ఇంటర్నెట్ కట్ చేయడం, అట్లా సంథింగ్ అన్నారు కదా. అయితే ఆ మాటలు కూడా హార్ట్ కండిషన్ గురించే మాట్లాడుతుంది కదా అని ఆలోచన. ఇప్పుడు అది కన్ను తీసేసే చెయ్యి అభ్యంతరం వస్తుంది, చెయ్యి తీసే అంటే అది హృదయాన్ని, అది ఎంత సీరియస్ మ్యాటర్, ఎంతగా హృదయాన్ని టెస్ట్ చేసుకోవాలి మనం అనే దాని గురించి మాట్లాడుతుంది కదా అనేసి అల్టిమేట్ గా అది మన హృదయానికి అడ్రస్ అవ్వాలి. అడ్రస్ అవ్వకుండా ఉంటే టెంపరీ సొల్యూషన్, లాస్టింగ్ సొల్యూషన్ ఉండదు, నిజమైన మార్పు ఉండదు, నిజముగా విక్టరీ ఉండదు. అది నేను ఎందుకు చేస్తున్నాను, ఇప్పుడు నేను నా ఫోన్ తీసి చెత్తపుట్లో ఎందుకు వేస్తున్నాను అన్నది కూడా నేను ఆలోచించాలి. నా హృదయానికి సరైన రీజన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. నేను ఇది చేస్తే నేను విక్టరీ పొందుతాను అన్నట్లు అప్రోచ్ అయితే మళ్ళీ లాభం లేదు కదా అక్కడ. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు మాటలు కూడా హృదయానికి కనెక్ట్ చేస్తున్నాయి కదా అని ఒక ఆలోచన. Of course, absolutely, totally agree brother. Yeah. బ్రదర్ కిరణ్ ఏమన్నా యాడ్ చేస్తారా? యాడ్ చేయడం కాదు, డౌటే. ఓకే చెప్పండి. ఇప్పుడు ఈ సమస్యకి ఏదో ఫోన్ చూస్తున్నాను కదా అని ఫోన్ బొట్లో పడేసి, లేకపోతే ఈ రూమ్ లో కంప్యూటర్ ఉంది కదా అని వేరే రూమ్ లో కూర్చుని అలా కూర్చోవడం వల్ల పరిష్కారం, అది శాశ్వత పరిష్కారం అవుతుందా? తర్వాత సరే ఇంట్లో రూమ్ లో కంప్యూటర్ ల్యాప్టాప్ ఉంది కదా, లేకపోతే రూమ్ లోకి వెళ్ళి నేను అక్కడ కూర్చుంటే నాకు ఈ యావిగేషన్ వస్తుందని వెళ్ళి బయట కూర్చున్నాడు అనుకుందాం మాట వరుసకి. ఇప్పుడు రూమ్ లో కూర్చుని ఒక వస్తువుతోనే వీడేదో తప్పు చేయడానికి ప్రేరేపితం అవుతుంటే బయట కూర్చుని వేరే వేరే జనరల్ మనిషిని చూసే ఇంకా ఎక్కువ చెడు చేసే అపాయం ఉంది కదా. అంటే ఒక సమస్య నుంచి తప్పించుకోవటానికి ఇంకా పెద్ద సమస్యలో పడే ప్రాబ్లం ఉందేమో అని, ఒకవేళ ఇవి శాశ్వత పరిష్కారం కాదేమో అని, ఒకవేళ శాశ్వత పరిష్కారం సజెస్ట్ చేయాలంటే ఏం చేయగలమని. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం బొత్తిగా ఇది పాపం అని తెలియనోడు ఎవడో లేడు.
అందరికీ తెలుసు. వీళ్ళు చాలాసార్లు దేవుణ్ణి అడుగుతున్నారు, సైతాన్ దగ్గర కూర్చుంటున్నారు. ఇటు కాసేపు ఏమో ఒక రోజు కాసేపు లేదు 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 నేను దేవునికి బాగా టచ్ అయిపోవాలనుకుంటాడు. నెక్స్ట్ డే మళ్ళా ఏ ఎడిక్షన్ అయితే ఉందో దానికి ఈ ఎంత అటు ఇటు కొట్టుమిట్లాడుతున్న ఈ హృదయ స్పందనలో శాశ్వత పరిష్కారం ఏంటి అంటే ఏం చేస్తే కన్ఫర్మ్ గా బయటకు రావచ్చు. అది మనం అంటే వేరే సెక్షన్లు తీసుకోవాల్సి వస్తుందేమో. యాక్చువల్ గా అంటే కిరణ్ అన్నకు శాశ్వత పరిష్కారం మన శాంతం గారి తర్వాత చెప్తారు, కానీ నా ఆలోచన ఏంటంటున్నా శాశ్వత పరిష్కారం క్రీస్తే. అల్టిమేట్ గా ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు శాంతం గారు చెప్పిన అన్ని కూడా సో దాని నుంచి దూరంగా ఉండడానికి ఒక ప్రయత్నము, కానీ నిజంగా మనము దాని నుంచి పారిపోవాలి, దాని నుంచి బయటికి రావాలి అంటే దేవుని దగ్గర నిజంగా పశ్చాత్తాపడము, దేవుని యొక్క సహాయాన్ని కోరడమే అన్నమాట. ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి మనకు, అకౌంటబిలిటీ కానీ లేకపోతే ఆ రూమ్ నుంచి కాడికి ఉండడం కానీ, ఇవన్నీ మనం వాటికి దూరంగా ఉండడానికి కొంత సహాయపడతాయి. శాశ్వత పరిష్కారం అనేది నిజంగా మార్పు రావడం అనేది అది దేవుని వల్లనే జరుగుతుంది, దేవుడే చేస్తాడు. కాబట్టి క్రీస్తే అన్న శాశ్వత పరిష్కారం. ఇంకా శాంసన్ గారు ఏమన్నా యాడ్ చేస్తారు? Amen to that. Nothing to add. ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్. అల్టిమేట్ గా మన హృదయం మార్చబడాలి, మన ఇమోషన్స్, మన ఎఫెక్షన్స్ అంటారు, మన యొక్క ప్రేమ, మనం దేన్ని ప్రేమిస్తున్నామో, లోకమా క్రీస్తునా, మన లోకముతో ఉన్న ప్రేమ చస్తున్న కొద్దీ క్రీస్తులో ఉన్న ప్రేమ పెరుగుతున్న కొద్దీ మనం ఇటువంటి సమస్యల నుంచి బయటపడతా ఉంటాం. అవి చిన్న పాపమైనా పెద్ద పాపమైనా వేటికన్నా విక్టరీ ఏంటంటే క్రీస్తు ప్రేమలో మనం దినదినము మార్చబడినప్పుడు, ఆయన యొక్క స్వరూపంలో మనం మార్చబడుతున్నప్పుడు, అల్టిమేట్ గా ఆయన తిరిగి వచ్చినప్పుడే ఫైనల్ సొల్యూషన్ అనేది మన పాపం నుంచి విడుదల. అప్పటిదాకా మనం పాపం చేస్తూనే ఉంటాం. పౌల్ గారు అన్నట్టు నేను పాపుల్లో ప్రధానుణ్ణి అన్నారు అపోస్తులైన పౌల్ గారు. మనం అపోస్తులం కాదు, కానీ ఆ విధంగా మనం జీవించగలం క్రీస్తుని బట్టి. సో జస్ట్ కానీ సమ్మరైజ్ చేస్తూ ప్రశ్న ఉద్భవిస్తుంది అంటే, ఓకే బ్రదర్, బికాస్ వి నీడ్ టు డిస్కస్ దిస్. ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు పాల్ ని మనం యూజ్ చేయడం అది అంటే జనరల్ గా ఆ కోణంలో వెళ్తాం, కానీ పౌలు పాపంలో ప్రధానం నేను చెప్పడం ఆ రియలైజేషన్ ఆయనకి చాలా ఇయర్స్ లేటర్ వచ్చింది కదా. కానీ మనం డిస్కస్ చేస్తున్నటువంటి పాపాలను దృష్టిలో పెట్టుకొని అంటున్నాడా, లేకుంటే చాలా దేవునికి సున్నితంగా ఉండి ప్రాబబ్లీ తన యొక్క ఉద్దేశాలలో, తన యొక్క చిన్న చిన్న ఆలోచనలలో ఆయన ఇంకా దేవునికి దగ్గరగా లేను అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్రీస్తు వెలుగులో తను చూసుకొని ఆ మాటలు అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పాపుల్లో ప్రధానుణ్ణి అని చెప్పినప్పుడు, అంటే ఇప్పుడు ఒక పాపాన్ని, అంటే ఇప్పుడు మనం ఇట్లాంటి సందర్భాల్లో ఆ కొటేషన్ వాడినప్పుడు ఈ పాపం చేస్తాము అనేటటువంటిది ఒక లైట్ యాటిట్యూడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా అని అడుగుతాను. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు కరెక్ట్ మై సెల్ఫ్. నేను ఆ యొక్క ఉద్దేశంతో అనట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ ఈ గ్రూప్ లో చాలా మంది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మెచ్యూరిటీలో ఉన్నాం అని నేను ఆలోచిస్తూ, ఆ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మెచ్యూరిటీలో స్పెక్ట్రమ్ ఉంటుంది మన గ్రూప్ లో కదా. ఈ స్పెక్ట్రమ్ లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాజేష్ బ్రదర్ అన్నట్లు ఓకే నేను చెప్తుంది ఏంటంటే దినదినము క్రీస్తు యొక్క స్వభావం మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనం ఈవెన్ చిన్న పాపం కూడా మనం ఎంతో సెన్సిటివిటీకి తీసుకురావాలి మనల్ని. నేను పాపిని ప్రభా, నీ సహాయం లేనిదే నేను జీవించలేను. ఆ స్పెక్ట్రంలో అది అప్లై చేసుకోవాలి. కానీ ఏ పాపము లైట్ తీసుకోవడానికి లేదు.
అన్నది నేను ఈ పౌల్ గారిని కోట్ చేస్తూ నేను పాయింట్ చేస్తుంది ఏంటంటే, ఏ పాపాన్ని కూడా లైట్ తీసుకోవడానికి లేదు. ప్రతి పాపము, దేవుని పట్ల చేసే పాపము ఎంతో ఘోర పాపం. ఎందుకంటే ఆ చిన్న పాపాని కొరకు కూడా క్రీస్తు చనిపోయాడు కాబట్టి, సిలువలో మన కొరకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు కాబట్టి. ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మనము ఈ పాపాన్ని అసహించుకొని క్రీస్తుని ప్రేమించి జీవించగలం. ఆ క్లారిటీ హెల్ప్ అవుతుందా బ్రదర్? ఓకే, యా. సో ప్రైమరీగా ఈ ఫలం ఫలించేటప్పుడు ఒక 3 పాయింట్స్ మీకు పాయింట్అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, వ్యక్తిగత యథార్థత కలిగి ఉండటం ఎంతో హెల్ప్ చేస్తుంది. బ్రదర్ ఒక నిమిషం, యాక్చువల్గా బ్రదర్. మీరు క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడు మేబీ నెక్స్ట్ ఇంకొక వీక్ తీసుకుంటే దట్ వుడ్ గివ్ ఏమంటారు, షూర్ మెయిల్ చేస్తున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే పాప చేసేసాను చాలా, అందుకే నేను క్వశ్చన్ ఉందా అనుకున్నా వచ్చేసి. No problem. Yeah, next week discuss చేద్దాం లేకపోతే. That would be better. Yes, sure brother. So any concluding or clarifying questions తో క్లోజ్ చేద్దామా? That would. ఓకే, ఇంకేమన్నా క్లారిఫైయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయా బ్రదర్స్? వన్ సబ్మిషన్ బ్రదర్. ఎస్ బ్రదర్. మనం ఇప్పటి వరకే వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ సిన్. ఎస్. వాట్ ఈస్ ద సొల్యూషన్ బ్రదర్? Christ is the solution. And what are the methods that we need to apply to get the solution? So that's what I was అదే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. We will next week I will practically give some pointers. I mean even last week లో చూసినప్పుడు సిలువను చూసినప్పుడు that's the solution కదా. నేను పాపిని అని నేను అర్థం చేసుకున్నప్పుడు అసలు నేను పాపం చేస్తున్నానని అర్థమే చేసుకోవట్లేదు అనుకోండి, అసలు సిలువ వైపు చూడను. సో ఫస్ట్ పాపాన్ని అర్థం చేసుకుంటా, రెండోది సిలువను అర్థం చేసుకుంటా, సిలువను అర్థం చేసుకొని పశ్చాత్తాపడి విశ్వాసంతో ఎలాంటి ఫలం ఫలించాలి అన్నది ఐ విల్ గివ్ సమ్ ప్రాక్టికల్ పాయింట్స్ నెక్స్ట్ వీక్ బ్రదర్. సొల్యూషన్ నెక్స్ట్ వీక్ ఇస్తే ఈ వారం అంతా పాపంలో పడిపోతే మేము అది మన రిస్క్. యా, అందుకనే ప్రభు మనకి సంఘాన్ని ఇచ్చాడు, సంఘస్థుల్ని ఇచ్చాడు. వాళ్ళతో జీవిస్తున్నప్పుడు వీ విల్ గ్రో బ్రదర్. యొక్క డిస్కషన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, యొక్క గ్రూప్ డిస్కషన్ మీద. బెంజన్నాను ఇంకెవరన్నా? చాలా సార్లు అంటే మనం పాపిని మనం చేసేటి అన్ని బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. భయంలో మనము పాపి అని గ్రహించడానికి మనకు దేవుడిచ్చిన గొప్ప ఆధారము ఏంటంటే, మేలు చేసింది ఏంటంటే వాక్యం. దేవుని వాక్యం వెలుగులో అనుదినము మనము ధ్యానం చేస్తూ మన జీవితాలను పరీక్షించుకున్నప్పుడు మనం ఎంత పాపులమో బలహీనలమో మనకు అర్థమవుతుంది. సో ఎంత మట్టుకు దేవుని వాక్యమును సరైన రీతిలో మనం చదవకుండా అర్థం చేసుకోకుండా అంటే నేను పాపినని గ్రహించడానికి దేవుని పైన ఆధారపడకుండా, వాక్యం పైన ఆధారపడకుండా ఉన్నట్లయితే మనం చేస్తున్న అంతా అరే నేను తప్పేం చేసినా, నేను అంత బాగానే ఉంది కదా అనే ఫీలింగ్ లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా బ్రదర్. అవును బ్రదర్. సో నా ఆలోచన ఏంటంటే, అంటే కిరణ్ కుమార్ అన్నాడు కదా, మన కిరణ్ కుమార్ అంటున్నాడు బ్రదర్, కిరణ్ గారు. సో మనం తప్పకుండా అనుదిన దేవుని వాక్య ధ్యానం అయితే ఖచ్చితంగా ఉండాలని నా ఆలోచన బ్రదర్. వాక్యం వెలుగులో నడిచినప్పుడు ఆ వాక్యం మన పాపాన్ని చూపిస్తుంది, అది నుంచి పశ్చాత్తాపడే కృపను కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. సో విల్ క్లోజ్ ఇన్ ప్రేయర్. ఎవరన్నా ఒక ఎనీ వన్ బ్రదర్ ఇఫ్ యూ కెన్ ప్రే అండ్ క్లోజ్. ప్రార్థన చేసి ముగించుదాం. చేస్తావా ప్రేయర్?
ప్రభువా చేస్తారు ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన ఫలం గురించి మేము కొన్ని మాటలు వింటూ వచ్చినాం. ప్రాముఖ్యంగా హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. మరి మా హృదయం యొక్క స్థితి ఓ ప్రభువా నాయన, మరి మేము క్రీస్తుతో నింపబడి ఉంటే మా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. కానీ మేము తాత్కాలికమైన మార్గాలను ఎన్నో పర్యాయాలు వెతికి హృదయంలో ప్రేమ అంతరంగంలో మార్పు లేకుండా ఎన్నో పర్యాయాలు ప్రవర్తిస్తూ వచ్చినాం. మరి మా హృదయ స్థితిని మార్చండి ఓ ప్రభువా నాయన. మేము సిలువ వైపు చూస్తూ క్రీస్తుపై ఆధారపడుతూ ప్రభువా నాయన ప్రతిదినము నీకు మహిమకరంగా బ్రతుకున్నట్లుగా నీ వాక్య ధ్యానం ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, మనసు మార్చుకున్నట ద్వారా, మీపై ఆధారపడుట ద్వారా మరి మీకు ఇష్టలంగా, నీకు సంతోషాన్ని ఇచ్చే వారంగా, ప్రాముఖ్యంగా ప్రభా మరి మీతో మా రిలేషన్షిప్ ఏంటో అర్థం చేసుకొని, నువ్వు మా తండ్రివి, మమ్మలను నీ రక్తం ఇచ్చి కొన్నావు, విలువైన రక్షణ చేత మమ్మల్ని అలంకరించావు. మిమ్మల్ని పూర్తిగా మేము అర్థం చేసుకున్నప్పుడు నిన్ను ప్రేమిస్తూ నువ్వు చెప్పిన ఏ మాట అయినా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో మరి అనుసరించే కృపలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ కృప కలిగిన హస్తాలకే మమ్మల్ని అందరిని అప్పగించుకుంటున్నాం. మరి రానున్న దినాల్లో ఇంకా ప్రభా మరి మా జీవితాల్లో నిజమే తండ్రి ఎన్నో ఒడిదుడుకులు, ఓ రోజు చాలా బాగున్నట్టు అనిపిస్తున్నాం, మరొక రోజు పడిపోతూ ఉంటున్నాం. ఓ ప్రభా నాయన, మా హృదయ స్థితిని నువ్వు ఎరిగినటువంటి దేవుడు ప్రభా, నీ కృపచేత మమ్మల్ని అందరినీ ఆదుకురండి. నీ కృపచేత మమ్మల్ని నడిపించండి. మా వల్ల కావట్లేదు, మా చేత కావట్లేదు తండ్రి. ఓ ప్రభా నాయన, మరి మా జీవితాలను సంపూర్ణంగా మీకు లోపరుచుకుంటూ మీ మీద ఓ ప్రభా నాయన ఆధారపడి నీ ప్రేమను అర్థం చేసుకొని ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్ శాంసన్. లాస్ట్ క్లాస్ అన్నాం, మళ్ళా ఇంకో క్లాస్ ఎక్స్టెండ్ చేసి. షూర్ తప్పకుండా నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్ ఎవ్రీవన్. బాయ్ 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 బాయ్. బాయ్ అన్న. బాయ్ బాయ్ అన్న. బాయ్.